అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయేది వచ్చి ఫాయిల్ సీలింగ్ మిషన్. ఇది వచ్చి అల్యూమినియం ఫాయిల్ సీలింగ్ మిషన్ తర్వాత మీకు బాటిల్కి ఇది సీలింగ్కి వాడుకోసం ఈ మిషన్. ఎట్లంతా ఈ మిషన్లో వచ్చి మీకు ఇక్కడ అల్యూమినియం క్యాస్టింగ్లో పెట్టి ఉంటుంది, దానిలో హీట్ ఉంటుంది, హీట్లో డైరెక్ట్ సీల్ అవుతుంది. తర్వాత ఇక్కడ థర్మోస్టాట్ ఉన్నాయి. సో మీకు టెంపరేచర్ సెట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. సెట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆల్రెడీ ఇదే ఉంటుంది, అది రీచ్ అయిన తర్వాత మీకు కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ మరి ఉంటుంది సార్ ఈ మిషన్. ఈ మిషన్లో ఇంకోటి ఏమంటే మీకు అడ్వాంటేజ్, ఇక్కడ సైడ్లో వచ్చి మీకు రాడ్ చింతము, ఈ రాడ్లో వచ్చి మీకు బెండ్ చేసి హ్యాండిల్ మనకి ఉంటుంది, మీరు హైట్ చేసుకొస్తాం, బాటిల్ తక్కంతే హైట్ చేసుకొస్తాం. చూడండి హైట్ వచ్చేసి మీకు ఎంత బాటిల్ హైట్ కావాలో అంత హైట్ చేసి మీరు దీన్ని టైట్ చేసిన మీకు స్టాండర్డ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు బాటిల్ తక్కంతే చేసుకొస్తాం. ఇప్పుడు మనం ఈ బాటిల్లో వచ్చి నీళ్ళు ఫిల్ చేసి సీల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి హైట్ చాలా జాస్తి అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ బాటిల్కి తక్కువ చేయాలంటే మీరు ఇంకా కొంచెం దీన్ని లూజ్ చేసి కొంచెం చూడండి ఇంత గ్యాప్ ఉండాలా. చూడండి ఇది గ్యాప్ ఉండాలి. ఈ ప్రెస్ చేస్తే మీకు కరెక్ట్గా ఇది అవుతుంది. సో ఇంత గ్యాప్ ఉండాలా. ఇప్పుడు దీంట్లో సీల్ చేస్తాం. ఈ మిషన్ వచ్చి మీకు పికల్స్ కు, పౌడర్స్ కి, తర్వాత స్మాల్ స్కేల్ బిజినెస్ చేసేవాళ్ళకి, తర్వాత ఇంట్లో సేల్ చేసేవాళ్ళకి వీళ్ళకింత యూస్ అవుతుంది. ఇది ప్లాస్టిక్ పెట్ బాటిల్, తర్వాత పీపీ బాటిల్, ఎస్డి బాటిల్ అన్ని బాటిల్కి మీకు ఈ సీల్ చేయసం. చూడండి ఇలాగా దీన్ని ఇట్లా పెట్టి ఇక్కడ హ్యాండిల్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్ని ప్రెస్ చేసి ఒక 3 సెకండ్ హోల్డ్ చేసి తర్వాత తీసింది సీల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి చూడండి ఇప్పుడు ఈ బాటిల్లో వచ్చి మీకు సీలింగ్ చూపిస్తాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటాం. తర్వాత ఇది అల్యూమినియం ఫాయిల్. ఇప్పుడు దీనిపైన పెట్టి మనం ఇప్పుడు సీలింగ్ చేస్తాం. ఇది వచ్చి అన్సైజ్ ఉన్నాయి, దీనికి కరెక్ట్ సైజ్ ఉంటుంది, సైజ్ కరెక్ట్గా పెట్టి మీరు వాడుకోసము. ఇప్పుడు మా ఉండే వేసించి ఆ ఫాయిల్లో వచ్చి మీకు ఈలో డెమో చూపిస్తాను. చూడండి ఇట్లా పెట్టి దీన్ని ఇట్లా లైట్గా ప్రెస్ చేసింది అంతే. ప్రెస్ చేసి ఒక 3 సెకండ్ అట్లా హోల్డ్ చేసిన తర్వాత మీరు తింటే ఇక్కడ సీలింగ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ సీలింగ్ ఏమి వేస్తుంది. అయిన తర్వాత మీకు ఇక్కడ సీలింగ్ అయి ఉండే గ్రూ ఉంటుంది, ఈ మార్క్ ఉన్నాయి కదా, ఇది సీలింగ్ అయ్యిండే మార్క్. ఇప్పుడు చూడండి నీళ్ళు పోసింది ఇది నుంచి చూడండి చూడండి. థ్యాంక్ యూ సార్.